హలో అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు సాటర్డే. వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలంటే చాలా ఇష్టం అండి. సో మనం ఏం మొక్కుకున్నా మన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు స్వామి. ప్రతి శనివారం స్వామివారికి నేను పిండి దీపం పెడతానండి. సో ఇలా మొక్కుబడి పెట్టుకుంటే 7 వారాలు మనం పిండి దీపం పెట్టుకోవాలి దేవుడికి. సో నేను ఇక్కడ అలిపిరి మెట్లు దగ్గర కొండకెళ్ళే దారి ఇది. స్టార్టింగ్లో ఇది అలిపిరి మెట్లు గుడి అంటారు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరూ వచ్చి పిండి దీపాలు పెట్టుకుంటారు. ఇక్కడ మనం స్వామిని ఎంత అలంకరిస్తే ఆయనకి అంత నచ్చుతుంది. వెంకటేశ్వర స్వామిని అలంకరణ ప్రియుడు అని కూడా అంటారు. అంటే ఆయనకి ఎంత డెకరేషన్గా అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టం అనమాట. కాబట్టి ఈ వీక్ నేను వెంకటేశ్వర స్వామిని ఎలా అలంకరిస్తున్నాను, ఎలా పూజ చేస్తున్నాను, పిండి దీపం ఎలా పెడుతున్నాను అంతా చూసేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఈ పూజ స్టార్ట్ చేయాలన్నా, పిండి దీపాలు ఎలా పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకో క్లారిటీగా వీడియో చేస్తాను. అండ్ ఈ పూజ నేను ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదండి. నాకు ఈ పూజ చేసే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. స్వామికి ఎలా దీపాలు పెట్టాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ తర్వాత ఆ దీపాలను ఏం చేయాలి. ఆల్మోస్ట్ ఒక 7 years పైన నుంచి నేను ఇలా స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటున్నాను. నేను యూకే వెళ్ళక ముందంత వరకు పెట్టుకున్నాను. బట్ ఇంక అక్కడ వెళ్ళాక కుదరదు కదండి. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాక స్టార్ట్ చేశాను. అండ్ వెనుక వినిపిస్తున్న ఆ భజంత్రులు, ఆ సౌండ్స్ అంతా వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుందండి. సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం చేస్తారు. మనం టికెట్స్ తీసుకొని కూర్చోవచ్చు పూజలో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.